దేశాన్ని ప్రేమించేటోళ్ళు భారత మాతను పూజించేటోళ్ళు జాతీయ గీతాన్ని జాతీయ జెండాని గౌరవించేటోళ్లే నిజమైన దేశభక్తులు అని అందరూ అంటారు. ఇక పెద్ద ఎన్టీఆర్ మాత్రం నక్సలైట్లే నిజమైన దేశభక్తులని అన్నాడు కదా. ఇక ఇప్పుడు సీఎం చంద్రబాబు సారు దేశభక్తులు ఎవరనేది చెప్పిండు. బాబు సారు మీరు షురూ చేయండిగా. ఒకరుంటే మంచిది, ఒకరుంటే ముద్దు, ఇద్దరుంటే పర్వాలేదు, మూడు వద్దని చెప్పేవాడిని. ఇప్పుడు అంటున్నా నేను 3 కంటే పైనుంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. ఇన్నారోళ్ళ బాబు సార్ మాటలు. ఇదివరకు ఒక్కలు ముద్దు, 3 పిల్లలు అద్దు అన్నాడట. కాని ఇప్పుడు మాత్రం 3 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కన్నోళ్లే నిజమైన దేశభక్తులట. ఈ సమాజాన్ని కాపాడేటోళ్ళు వాళ్ళేనట. కాబట్టి వాళ్ళనే గౌరవియాలని అన్నాడు. జనాభా భారం కాదు, ఆస్తి. ఎక్కువ జనాభా ఉండు మనకు వరం. జనాభాను నియంత్రించుడు కాదు, నిర్వహించాలే అనుకొచ్చిండు. ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవం కదా. ఇక జనాభా మీద సచివాలయంలో పెట్టిన మీటింగ్లా ఇట్లా మాట్లాడుకొచ్చిండు బాబు సారు. మీకు ఏ మాత్రం అనుమానం అవసరం లేదు. జనాభా కావాలి, దీనికి డబ్బులు కూడా ఖర్చు పెడతాం. అందుకే ఒక చిన్న పాలసీ మీకు ఎగ్జాంపుల్. 7 మంది ఉండే పిల్లలుంటే 7 15,000 అంటే 1,05,000 తల్లికి వందనం కింద ఒక కుటుంబానికి ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వానికి జనాభా నిర్వహణ పైన ఉండే కమిట్మెంట్. 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా 1994లో తీసుకొచ్చిన చట్టాన్ని కూడా కూటమి సర్కార్ కొలుదీరినాక రద్దు చేసింది. ఇక ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద తలో 15,000 రూపాయలు ఇస్తున్నది కూటమి సర్కార్. ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా చాలా మాటల జనాభా పెంచాలే, ఎక్కువ మంది పిల్లల్ని గనాలే, అవసరమైతే పిల్లలు ఉట్టనోళ్ల ఇండ్లకు సుతం పోయి వాళ్ళ సమస్యలేందో తెలుసుకోవాలన్నట్టే మాట్లాడిండు. మొత్తానికైతే జనాభా ముచ్చట్ల బాబు సారు చాలా మారిపోయిండు పోన్రి. అదివరకు జనాభా అద్దు అన్నోడే ఇప్పుడు జనాభా పెంచేటందుకు ఏం చేయాలనో సలహాలు ఇయ్యండ్రి అనే కాడికొచ్చిందంటే ఇది పెద్ద మార్పే అంటున్నారు బాబు సారును దగ్గరకెంచి చూసినోళ్ళు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎక్కువ జనాభా పెరిగిన రాష్ట్రాల జాబితాలా ఏపీ ఏ స్థానానికి పోతుందో.